హీటెక్కనున్న రాజకీయం. కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు. ఆగస్టులో మీనాక్షి నటరాజన్ పర్యటన. 4న చొప్పదండిలో పాదయాత్ర. 5న సమావేశం. కరీంనగర్ వేదికగా రాష్ట్ర రాజకీయాలు హీటెక్కనున్నాయి. అధికార కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు ఎజెండాగా ముందుకు పోవాలని నిర్ణయించి రంగంలోకి మీనాక్షి నటరాజన్ను దించగా, బీఆర్ఎస్ కరీంనగర్లో బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించింది. అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు నేతలను సమన్వయం చేయడంపై దృష్టి సారించింది. నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను తొలగించి పార్టీ పటిష్టత కోసం కలిసి వచ్చేలా సమన్వయం చేసేందుకు కార్యాచరణను రూపొందించింది. ఈ మేరకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని 6 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ 6 నియోజకవర్గాల్లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాల అమలు పరిశీలించనున్నారు. జూలై 31 నుంచి 7 రోజుల పాటు జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని చొప్పదండి నియోజకవర్గంలో ఆగస్టు 4న సాయంత్రం 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. రాత్రి ఇక్కడే బస చేసి 5న ప్రజలతో సమావేశం కానున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించి పాదయాత్ర విజయవంతం కోసం దిశానిర్దేశం చేశారు. పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకుందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్ర విజయానికి ఏఐసీసీ సమన్వయకర్తలను నియమించింది. ఇందులో వైఎస్ఆర్ పాదయాత్రలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీల నుంచి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇక కులగణన అంశాన్ని కూడా అనుకున్నంతగా క్షేత్రస్థాయిలోకి నాయకులు, కార్యకర్తలు తీసుకువెళ్లలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలతో నేరుగా సంభాషించే అవకాశం ఉన్న పాదయాత్ర దోహదం చేస్తుందని భావించి పాదయాత్ర చేపట్టినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్వహించిన ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంచాలని భావిస్తున్నారు. కార్యకర్తల్లో ఐక్యత, ఉత్సాహం పెంచేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని నేతలు భావిస్తున్నారు. 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయనున్నారు. కరీంనగర్ సభ ద్వారా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమరాకర్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై త్వరలో బీఆర్ఎస్, బీసీ ప్రతినిధులం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు.